చిన్న పాట పాడుకున్నామండి. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా ఆయనకే మనం చోటు ఇవ్వాలి. ఆయనకి చోటు ఇస్తే ఆయన ఉంటాడు. లేదనుకో మనలో దయ్యం ఉంటుంది. దయ్యం ఉన్నదంటే మనకి ఎక్కడికి తీసుకెళ్తుందో మనకు తెలియదు. ఒక తప్పుడు ఆలోచనలోకి తీసుకుపోతుంది. ఒక తప్పుడు స్వభావాలు, తప్పుడు ఉద్దేశాలతో హృదయాన్ని నింపుతుంది. అదే దేవుడికి మనము చోటిచ్చామనుకో, మన ఆలోచనలు, మన ఆలోచన విధానం అనేది చాలా చక్కగా ఉంటుంది. ఎవరిని ఎలాగ గౌరవించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరి దగ్గర ఎంత తగ్గింపు కలిగి ఎలా ఉండాలో అవన్నీ కూడా దేవుడి నుంచి వచ్చినటువంటి ఆలోచనలు. యోబు గారు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి పని వాళ్ళ దగ్గర కూడా ఎంత తగ్గింపు కలిగి, భారీ కాడ కూడా తగ్గింపు కలిగి వచ్చి ఉన్నది. ఒక మాట చూద్దాం. యోబు గారు ఏం మాట్లాడుతున్నారో ఒక మాట చూసి చదువు, ఎంత తగ్గింపు ఉందా అనేది. అప్పుడు యోబు లేచి తనపై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా సమస్తమునకు స్తుతి కలుగును గాక. ఎంత తగ్గింపండి. అంటే సమస్తము దేవుడిచ్చే ఉన్నాడు. మళ్ళీ తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడికి ఒక మాట కూడా దూషించలేదు. ఏ పాపమును చేయలేదు యోబు. దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. అంటే దేవుడు అన్యాయము చేశాడని కూడా యోబు గారు చెప్పలేదు. ఎంత చక్కటి మాట.
యోబు గారు చెప్తున్నారంటే, సమస్తం ఆస్తి మొత్తం పోయినప్పటికీ కూడా కనీసం భార్యను కానీ, అలాగే వాళ్ళ యొక్క బంధువులను కానీ అన్నెత్తి మాట కానీ, నోటంట చెడు మాట అనేది రానివ్వకుండా చాలా చక్కగా భక్తితో ఆయన నిలబడ్డాడు. ఇక్కడ చూడండి, అపవాది యోబు గ్రంథము 2వ అధ్యాయము ఎంత మొత్తం తట్టిందో. అపవాది చర్మము కాపాడు కొనుటకై చర్మము తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును మరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి తన ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోయేనా. నేను ఇక్కడ యోబుతో చెప్తుంది, నీ ఆస్తి మొత్తం తీసేస్తే నీ ముఖం మీదే దూషించి నిన్ను విడిచిపెడతాడని అన్నది. అప్పుడు సరే చూద్దామని చెప్పేసి దేవుడు ఒక మాట ఛాలెంజ్ చేసిరాడు. నా కుమారుడు ఎంత భక్తిపరుడో, ఎంత నీతిపరుడో ఒకసారి కొట్టి తీస్తాను ఇల్లు అనేసి ఒక మాట చెప్పాడు. అందుకు యెహోవా అతడు నీ నాశనమున ఉన్నాడు, నీ వశమున ఉన్నాడు. ఎవరు? యోబు గారు. యెహోవా వశమున ఉన్నాడు. అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి ఆ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థవంతుడవును, నీ యథార్థవంతమును వదలకై ఉందువా, నీ దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. ఇక్కడ చూడండి, అంటే భార్య వచ్చి ఇంకా యథార్థవంతుడుగా ఎంతగా నువ్వు బ్రతుకుతున్నావు, దేవుని దూషించి చనిపోమంటుంది. అయితే భార్య ఆ మాట అన్నప్పుడు కూడా ఏ మగవాడైనా మనం చూసుకున్నట్లయితే ఆ మాటకి ఏంటంటారు, ఏవేవో మాట్లాడతారు, పెడతారు. కానీ యోబు గారు తన భార్యకు కూడా ఒక మాట కూడా, కొన్నిటి మాట కూడా, కనీసం బాధ కలిగిన మాట కూడా తన భార్యకు కూడా ఎంత చక్కగా చెప్పాడు చూడండి, మాట కింద మాట. అందుకు
మూర్ఖురాలు మాటలాడినట్లు, చూడండి, మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాటలాడుచున్నావు అంటే ఆవిడ కూడా అనలేదు మూర్ఖురాలు అలా మాట్లాడకే, అలా అనలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు అంటే యోబు గారు కనీసం భార్యకు కూడా ఒక మాట అనలేదండి. ఎంత భక్తిపరుడు అంటారు. దేవునికి స్తోత్రం. అయితే భార్యని కూడా అక్కడ ఉన్నటువంటి పనివారిని కూడా పన్నెత్తి మాట కూడా ఏమీ అనలేదు. జీవితంలో ఏ కుటుంబమైనా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని దూషణలు వచ్చినా, యోబు గారి యొక్క జీవితాన్ని మనం మన కళ్ళ ఎదుట పెట్టుకుంటే ఆ కుటుంబము చాలా దీవించబడుతుంది, చాలా చక్కగా నడుస్తుంది అన్నమాట. అందులో ఒక్కరు తప్పుపోయినా నడిపించగలిగే శక్తి మనకు ఉండాలంటే దైవభక్తి అనేది, దైవ జ్ఞానం అనేది ఖచ్చితంగా ఉండాలి. కుటుంబాన్ని నడిపించాలంటే అంత ఆస్తులున్నా, అంతమంది పనివారు ఉన్నప్పటికీ పిల్లలు ఎంతమంది? 7 కొడుకులు, 7 కొడుకులు, 3 ఆడపిల్లలు, 10 మంది. వీళ్ళందరిని కూడా కుటుంబాన్ని పోషించుకుంటూ, ఇదంతా ఆస్తి మొత్తాన్ని చూసుకుంటూ, పనివారిని చూసుకుంటూ, దేవుళ్ళో నడుస్తూ ఎంత చక్కటి జీవాన్ని నడిపించాడంటే యోబు గారి యొక్క జీవితము ప్రతి ఒక్కరికి అనుభూతి. ఆయన యొక్క జీవితం చూస్తే మనము ఆశ్చర్యపడాలి. ఎందుకంటే ఆయన యొక్క జీవితం అంత గొప్పదన్నమాట. దేవుడికి ఆయన ఏం చేశాడు? హెచ్చించాడు. కనీసం దేవుడికి ఎక్కడ కూడా తగ్గినట్టు కానీ తగ్గించినట్టు కూడా ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడలేదు. అంత భక్తిపరుడైన యోబు. ప్రతి ఒక్క కుటుంబానికి యోబు జీవితం బాగుంటుంది. కాబట్టి యోబు గ్రంథంలో మనం ఏ బాధలు వచ్చినప్పుడైనా, ఏ ఇబ్బందులు వచ్చినప్పుడైనా, మనకి కష్టాలు వచ్చినప్పుడు యోబు గ్రంథాన్ని మనం తీసి చదివితే చాలా చక్కగా ఉంటుంది. చాలా ఆ బాధలన్నీ కూడా మనం విడిచిపెట్టగలుగుతాము. ఎందుకంటే యోబు గారిని చూసి మనం ఈ పాఠాన్ని నేర్చుకోవచ్చు. యోబు గారే ఇంత ఆస్తిపరుడే ఇలా ఉన్నాడంటే మనం ఏమాత్రం, మనకు వచ్చిన కష్టం ఏమాత్రం, ఈ చిన్న కష్టానికి మనం క్షీణించుకోకూడదు ఆలోచన మనకు ఉండాలి. కాబట్టి అందరు కూడా యోబు గారి జీవితాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ కుటుంబాలని, అలాగే మీ పక్క ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రేమిస్తూ చక్కగా కొనసాగించాలని ఆశపడుతున్నానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి యోబు గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన కష్టాలు. ఓకే, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.